ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో అక్రమ చేపల వేటపై కట్టడి చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభిస్తోంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి ప్రారంభమయ్యే సుమారు 22 కిలోమీటర్ల సముద్ర పరిధిలో హై సెక్యూరిటీ పెట్రోలింగ్ ను అమలు చేయనున్నట్లు ఫిషరీస్ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ వెల్లడించారు. తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల నుంచి వచ్చే హై స్పీడ్ బోట్లు రాష్ట్ర జలాల్లోకి చొరబడి అక్రమంగా వేటాడుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం మెరైన్ పోలీస్, మత్స్యశాఖ, రెవెన్యూ, అటవీ శాఖలతో పాటు స్థానిక మత్స్యకార సంఘాలను కలిపి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఈ బృందం 24 గంటలు సముద్రాన్ని పర్యవేక్షిస్తూ అక్రమ చేపల వేటను అడ్డుకునే బాధ్యతను చేపడుతుంది. శ్రీహరికోట నుంచి బాపట్ల వరకు ఈ పర్యవేక్షణ కొనసాగనుంది. మత్స్యకారుల దృష్టిలో ఇది కీలక చర్యగా మారింది. ఎందుకంటే అక్రమ చేపల వేట వల్ల వారి ఆదాయం నేరుగా దెబ్బతింటోంది. ఇప్పుడు ఈ పెట్రోలింగ్ వ్యవస్థ సమర్థవంతంగా అమలైతే స్థానిక మత్స్యకారులకు రక్షణ కలిగి సముద్ర సంపదను కాపాడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగమవ్వండి.